అమ్మ మన ఎంపీ ఎలక్షన్స్‌లో ఇప్పుడు బీఆర్ఎస్ మంచిగుంటదా? కాంగ్రెస్ వస్తే మంచిగుంటదా? ఎవరున్న బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ నుండి అయితే దానం నాగేందర్ ఉన్నారు. బీజేపీ నుండి చూసుకుంటే కిషన్ రెడ్డి ఉన్నారు. ఎవరొస్తే బాగుంటది? నాకు బీఆర్ఎస్ నుండి పద్మారావు గారు ఎలాంటి వ్యక్తి పద్మారావు గౌడ్? చాలా మంచి వ్యక్తి. డెవలప్‌మెంట్ పనులు చేస్తాడని నమ్మకం ఉందా? చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి ఇక్కడ మన కాడ? అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మంచిగా లేదు. కేసీఆర్ ఉండగానే మంచిగా ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కదా! కిషన్ రెడ్డి ఆయన అభివృద్ధి పనులు ఏమైనా చేశాడా? ఇంకా ఇప్పుడైతే మాకేం తెలియదండి. మాకైతే కేసీఆర్ కావాలి, కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం. పద్మారావు గారి గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎలాంటి వారు? చాలా మంచి వ్యక్తి. దేనికైనా అన్ని ఆయన చేస్తాడన్న గ్యారెంటీ కూడా మాకు నమ్మకం ఉంది ఆయన మీద. ఉం. ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాడా? చేస్తారు. ప్రజల దగ్గరికి వస్తాడా? అప్పుడప్పుడైనా అన్ని చూస్తాడా? వస్తారు, చూస్తారు. ఎక్కువనైతే టీఆర్ఎస్ వాళ్ళే మాకు వచ్చి అన్ని పనులు చేసింది. గెలిపించుకుంటారా? ఇప్పటి వరకు అయితే ఇంకేం చెయ్యలేదు ఇంతవరకు. చెప్పినాయే కానీ ఏం చేయలేదు. ఒక బస్సు తప్పించి ఏం చేయలేదు ఇంతవరకు అయితే. మాకు కేసీఆర్ కావాలి, మేము కేసీఆర్కే వేస్తాం. కేంద్రంలో చూసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇంతకుముందు గెలిచి ఆయన ఎంపీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వస్తే పద్మారావు గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ నుండి చూసుకున్నట్లయితే దానం నాగేంద్ర ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మన పద్మారావు సార్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ మంచిగా చేస్తాడు. ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు. మనకు ఎప్పుడు ఎంత రాత్రి అయినా పనికి వస్తాడు. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్ ఉన్నాడు. మంచి పని చేస్తాడు. గతంలో గెలిచిన కిషన్ రెడ్డి ఆయన గెలిపించుకుంటే బాగుంటుంది, సెంటర్లో కూడా బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా? లేదు, అట్లా మన స్టేట్లో టీఆర్ఎస్ఏ ఉంటుంది. బీఆర్ఎస్ఏ సెంట్రల్లో ఏం లేదు. మన స్టేట్లో బీఆర్ఎస్ ఉంటుంది. కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? కిషన్ రెడ్డి చూడండి, పని అయినదకైతే తెలియదు. ఆయన ఎప్పుడు రాలే ఇక్కడ. మన పద్మనాభ సార్ అంటే మనకు తెలుసు. ఆయన ఎప్పుడైనా వస్తాడు. రాత్రి నువ్వు 12 o'clockకి ఫోన్ చేయి, ఆయన వస్తాడు. ఏమన్నా ఫోన్ చేసి పని చేపిస్తాడు. చెప్తారు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్ర అంటే సార్ నాకు అయితే ఐడియా లేదు. ఆయన ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చేస్తాడు. అట్లా మన ఆ మనిషికి లేదు, ఏం గ్యారంటీ లేదు. మన పద్మరావు సార్ ఎప్పుడు నుంచి ఉన్నాడు, ఒక్కడే పార్టీలో ఉన్నాడు. వేరే పార్టీలో ఎవరు లేరు. పద్మారావు గౌడ్ని గెలిపించుకుంటా ఉంటారా? గెలుచుకుంటా. అయితే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ నుండి చూసుకున్నట్లే పద్మారావు గౌడ్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుండి చూసుకుంటే దానం నాగేంద్ర ఉన్నారు. బీజేపీ నుండి చూసుకుంటే కిషన్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకైతే గట్టి నమ్మకం పద్మారావు అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అన్నగారు మంచి మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మరి మా ముషీరాబాద్ డివిజన్లో కూడా మా మూటగోపాల్ అన్నయ్య కూడా మంచి మెజారిటీతో గెలిచాడు. మా కార్యకర్తలకు మాకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే పద్మారావు అన్నని ఖచ్చితంగా గెలిపిస్తాము. మళ్ళా మాకు కేసీఆర్ రావాలని ఒక మంచి ఆశ ఉంది. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఒక మా సొంత ఇల్లుని ఎవరో కబ్జా చేసినట్టు అనిపిస్తుంది మాకు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకున్న కళలన్నీ నెరవేరినాయి. ఇప్పుడు మా తెలంగాణ తెచ్చిన మా నాయకుడు మాకు లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ జై కేసీఆర్, జై కేటీఆర్, మా తెలంగాణ మళ్ళీ మేము తెచ్చుకుంటాము. అన్నగారు మొన్న ఓడిపోయిన పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ఉంటా ఉన్నారు కదా? అలా ఏం లేదు. ప్రజలందరికి కూడా ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ గుంపు మేస్త్రి వేసే పాలన ఎలా ఉంది. కాంగ్రెస్ పాలన గతంలో కొన్ని ఏళ్ళ నుండి ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు. కానీ మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గతంలో ఉన్నాయన్నీ కూడా రిమార్కులు ఎన్ని ఉన్నాయో మా తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కరెక్ట్గా చేయడం కానీ, కార్యకర్తలు అనే వాళ్ళు కూడా నిండుగా కనిపించడం కానీ, ఒక పండుగ వచ్చినప్పుడు కూడా అక్కడ మంచి సందర్భం కనబడడం కానీ అలా ఉన్నాయి. ఎంపీ ఉన్న కిషన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి పనులు చేశారు? ఇప్పటివరకు అయితే మేము చూడలేదండి. ఇప్పటివరకైతే మేము బీజేపీ కార్యకర్తల్ని ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. ఏ నాయకుడు కూడా మా అభివృద్ధి మీకు ఇవి చేస్తాం అవి చేస్తాం అని మాకేవి చెప్పలేదు. మాకున్న ఎమ్మెల్యేలు కానీ, మాకున్న ఎంపీలు కానీ, మా మంత్రులు కానీ మేము ఎప్పుడు మాకు ఏ విధంగా సహాయం కావాలన్నా మా ముందుకు క్షణాల్లో మా ముందు వచ్చి
పరిస్థితులు ఏంటి అనేది కంపల్సరీ మాకైతే చేశారు. మా నాయకుడిని గెలిపించుకునే హక్కు మాకుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ మంచి మెజారిటీతో మన అసలు కాంగ్రెస్ అభ్యర్థి అంటే అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళు, అంతే. అభివృద్ధి ఏం లేదు. అభ్యర్థి ఎవరికైనా ఇస్తారు. గతంలో ఎమ్మెల్యే మనమ్మ గారు ఉండే, తను బస్సులలో తిరగడం కానీ మాకు వచ్చి మా దగ్గర మా సమస్యలు కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. బట్ ఏంటంటే మాకున్న ఇప్పుడున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అంటే చాలా మాకేదో మా ఫ్యామిలీ మేము కట్టుకున్న ఒక మంచి ఇల్లు ఎవరో కబ్జా చేసినట్టు అనిపిస్తుంది. కానీ మా నాయకుని గెలిపించుకునే ధైర్యము, దమ్ము, ఆ హక్కు అవన్నీ మాకున్నాయి. అమ్మ మన సికింద్రాబాద్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అమ్మ? బీఆర్ఎస్ అయితే మంచిగా ఉంటుందా, కాంగ్రెస్ అయితే మంచిగా ఉంటుంది, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది ఎంపీగా? బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. తెలుసా పద్మారావు గౌడ్ అన్న తెలుసా? తెలుసు, ఎట్లాంటి వాడు అతను? మంచోడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, పనులు మంచిగా చేస్తాడా? చేస్తాడు. కేసీఆర్ మంచిగా ఉండే. ఇట్లా పద్మారావు గౌడ్ని గెలిపించుకుంటారా, కారు గుర్తు కొట్టేస్తారు మరి ఎట్లా? వేస్తాం, కారు గుర్తుకి గెలిపిస్తాం. బీజేపీ నుండి వేరే వాళ్ళు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఎలాంటి వాడు? మిమ్మల్ని కలిసిండి ఎప్పుడన్నా? కలవలేదు.